కొడాలి నాని ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి, అసలు ఎలా చూస్తారు కొడాలి నాని వ్యాఖ్యలు? ముందుగా కొడాలి నాని ఇన్నాళ్ళు సర్దుమణిగి 20 నెలల్లో కూడా బయటికి రాలా. ఎందుకంటే ఇక్కడ ఏమైనా చర్యలు తీసుకుంటారేమో, మరి నేను చేసిన పనులు మామూలు పనులు కాదు కదా, నాకు ఏమైనా చర్యలు ఉంటాయో, నన్ను అరెస్ట్ చేస్తారో, జైల్లో పెడతారో, నాది ఏ రకమైన హెరాస్మెంట్ చేస్తారో అని ఒక 20 నెలలు వెయిట్ చేసి చూశాడనమాట. అయితే ఇది అట్లా కక్ష రాజకీయాలు చేసే ప్రభుత్వం కాదు కాబట్టి అందుకని చెప్పి నేనేం వాగినా ఏం చేసినా నన్ను పట్టించుకోరు, మిగతా వాళ్ళందరూ వాగుతున్నారు, వాళ్ళకి నెక్స్ట్ సీట్లు కన్ఫర్మ్ అయిపోతున్నాయి, మరి నేను వాగకపోతే నాకెట్టా అని చెప్పేసి ఒక ఇదితోటి బయటకు వచ్చి ఇవాళ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భారతీదేవి ఒక్కటే మహిళ, ఎవ్వరు మహిళలు కాదు. మరి ఏ రకంగా అయితే మీరు నోటికొచ్చినట్టు ఖర్జూర నాయుడు అమ్మడమ్మ అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు తల్లిని తండ్రిని కూడా అవమానకరంగా మాట్లాడి ఏ రకంగా ఇచ్చేసారో ఆవిడ మహిళ కాదు. మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు భార్యని ఏ రకంగా చేశారో ఆవిడ మహిళ కాదు. అమరావతి రైతుల మీద మీ ఇష్టం వచ్చినట్టు బూతు కామెంట్లు, మా ఆస్తులు సర్వం కోల్పోయి మేము రోడ్డు మీద ఎక్కి ఈ రకంగా అలోలక్షణాన్ని ఏడుస్తాం, మా పిల్లలకి ఇవ్వాల్సిన భూమిని ఇట్లా రాష్ట్రానికి ఇస్తే మా పరిస్థితి ఇట్లా అయ్యిందని చెప్పి మేము ఏడుస్తుంటే నువ్వు ఏ రకమైన ఇచ్చేశారో, మా మీద చీరలే దించారో, రోడ్ల మీద పడి ఈడ్చారో, మరి పొట్టల్లో దన్నారో, ఏం చేశారో చూశారో, అప్పుడు మీకు ఎవ్వరు మహిళల్లాగా కనిపించట్లా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మహిళ భారతి ఒక్కటే, ఆవిడొక్కటే మహిళ, ఆవిడకి ఒక్కదానికే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. అందుకని చెప్పేసి ఆ ఒక్క ఆవిడే ఓటేసిద్ది, మేము ఆ ఒక్క ఓటుతోటే, మహిళల ఓట్లు అవసరం లేకుండా ఆ ఒక్క ఓటుతోటే మీరు గెలవండి బాగుంటుంది. ఇవాళ ఏ రకమైన కక్ష రాజకీయాలు చేయట్లేదు, నన్నేం చేయరని చెప్పి నువ్వు హవాలాగా వస్తున్నావు. కానీ మరి ఎప్పుడైతే నాకు గుండె సర్జరీ జరిగింది, నడుంకి తెల్ల బెల్ట్ వేసుకొని మరి నాకు రోగం ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మాట్లాడి మరి బెయిల్ తెచ్చుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. మరి ఇంతకుముందు 75 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పోతే మరి నాకు ఆ రోగం ఉంది, నొప్పి ఉంది అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నావు, మరి ఇట్లా చేసావు అట్లా చేసావని మీరు మాట్లాడారు. అప్పుడు తెలియలా మరి తర్వాత మనం కూడా అదే బెయిల్కి వెళ్ళాల్సి వచ్చిందని తెలియక పిచ్చివాగుడు ఆగి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అదేవిధంగా ఏదైతే మహిళలను అవమానకరంగా మాట్లాడి మీరు సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి అని చెప్పేసి వాడి మీద మేము ఏ రకమైన కేసులు పెట్టినా కూడా మీ హయాంలో ఒక్క కేసు కూడా కట్టలా. ప్లస్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఏదో కాస్త అరెస్ట్ చేశారు వదిలేశారని చెప్పేసి ఇది చూసుకొని మీ ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోతున్నారు. మరి పాప రోజా మాట్లాడుతుంది, పాలు పితుకుతున్నావా అని చెప్పి బోనమ్మని మాట్లాడుతుంది. మరి సతీ సమేతంగా పాలేదు, మరి ఉగాదికి నువ్వేమన్నా హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పాలు పితుకుతున్నావా అంటున్నావు. అమ్మ మరి నువ్వు ఇంతకు ముందు రోజుల్లో నెలకు 2-3 సార్లు గుంపునేసుకొని పోయేదానివి మరి తిరుపతి దర్శనానికి. నీ సెలవుమణిని ఎక్కడెక్క దాచిపెట్టిపోయావో, మరి లేకపోతే నీకు మొగుడే లేడనుకున్నావు, మరి నువ్వెట్టబోయావు, నిన్ను మేము ప్రశ్నిస్తున్నాం అనమాట. మరి ఏంటంటే టిక్కెట్ల హవా అనమాట. ఆ రకంగా దందాలు చేయటానికి వెంకటేశ్వర స్వామిని కూడా యూజ్ చేసుకున్నావు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు కొంతమంది మాత్రమే నోటికి అద్దు పొద్దు లేకుండా మాట్లాడుతున్నారు. ఏమైందంటే నెక్స్ట్ మా గవర్నమెంటే వచ్చిద్ది, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము నోరు పెచ్చిరేగిపోయి మాట్లాడిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏంటంటే ఎక్కువ మాట్లాడితే జైల్లో పెడుతున్నారు, స్వపార్టీ వాళ్ళు అయినా సరే. అట్ట కాకుండా మీరు ఇంతకుముందు ఏం చేశారంటే ఎవరైతే ఎక్కువ బూతులు మాట్లాడారో, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ధర్నాలకి వెళ్ళారు, ఏదో దాడికి వెళ్ళారో అట్లాంటి వాళ్ళకి మాత్రం మంత్రి పదవులు ఇచ్చారనమాట. ఆ మంత్రి పదవి ఆశ మీద మీ నోరు మీ అదుపులో లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏం చెయ్యాలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీలాంటి ప్రతిపక్షం ఉండేందుకు మేము సిగ్గుపడుతున్నాం. ముందు ఇట్లాంటి ప్రతిపక్షం ఈ మధ్యలో లేకుండా పోగొట్టాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. అంటే ఈ విజయమ్మ, షర్మిల, జగన్ ఈ ఆస్తుల కేసుకి సంబంధించి ముఖ్యంగా విజయమ్మ గారు ఒక లెటర్ను కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి షర్మిల గారు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఈరోజు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని జగన్ మీద రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూస్తారు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని? ఏమైందంటే ఇప్పుడు ఏదొచ్చినా సరే పాపానికి పుణ్యానికి అంత కాకాని గుడి అన్నట్టు ఏదొచ్చినా సరే టీడీపీ మీద తొయ్యాలన్నమాట. ఆ తోసే పక్షంలో ఏం చేస్తున్నారంటే ఆఖరికి నీ తల్లి చెల్లి నీ బాబాయిని చంపింది కూడా ఇంతకుముందు నారాసురు రక్త చరిత్ర అని చెప్పావు, ఇంత పొడుగు కత్తి పెట్టి బాగానే చూయించావు. ఇప్పుడు అదే చెల్లి అదే తల్లి
అదే నీ సొంత చెల్లి వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కినా కూడా మీ ఆస్తుల కోసం మీరు రోడ్లు ఎక్కి అదేదో మరి టీడీపీ వాళ్ళు రోడ్డు ఎక్కిచ్చారని టీడీపీ వాళ్ళకి వాళ్ళ వల్ల వచ్చే ఉపయోగం లేదు. నీ చెల్లి షర్మిల ఉండేసి కాంగ్రెస్ పార్టీలో ఉంది. నీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా జయించుతున్నారు ఇట్టని చెప్పి ఒక మాట్లాడి చూడు, తెలుసుద్ది అప్పుడు నీకు. అంతేగాని ఇక ఏమీ లేదు, మననేమి చేయరు, మననేం టచ్ చేయటం లేదని చెప్పేసి అన్నిటికీ టీడీపీ అని చెప్పేసి టీడీపీ మీద బురద చల్లుతున్నావు. మరి నీకు నువ్వు సమర్థించుకోలేక నీ తల్లి ఏ రకంగా అయితే స్టాంపు మీద రిలీజ్ చేసింది ప్రెస్ నోట్ అనేది, మళ్ళీ మీరు ఏమి మాఫీలు చేస్తారో ఏమి ఎట్లా చేస్తారో అని చెప్పేసి చేస్తే దానికి కూడా కారణం టీడీపీనే. ఏంటంటే ఇక ఏదొచ్చినా ఏం చేసినా ఇప్పుడు ఆ తల్లి చెల్లిది టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఇక్కడ ఏవైతే ఉండయో ఇక అమరావతిలో ఎక్కడెక్కడ ఇంతకుముందు ఎప్పుడైతే బొంగుల చరిత్రతో తగలబెడతానికి బొంగుల చరిత్రతో ఎట్టయితే బయటకు వచ్చామో అదే చరిత్ర ఇప్పుడు ఏంటంటే ఎల్ఎన్టీ వాళ్ళది కానీ మేఘా వాళ్ళది కానీ కంపెనీలకు సంబంధించిన పైపులు తగలబెడతాం చేస్తున్నారనమాట. ఏంటంటే వాళ్ళు మాకు నష్టం వస్తుంది, ఆ నష్టానికి మేము చెయ్యలేము, ఇక్కడ ఇదేదో ఒకటి జరుగుతుంది తేప అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ అమరావతి పనులు మేము చెయ్యము అని వెనక బోదలుచుకుపోవాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు వాళ్ళు. మూడోసారి ఈరోజు పైపులు తగలబడిన ఘటన అయితే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. దీని వెనక ఏమైనా కుట్రకోణం దాగి ఉందంటారా ఏంటి అసలు పరిస్థితి? కుట్రకోణం చెప్పేది ఇదే. కుట్రకోణం అంటే ఇప్పుడు ఆ మెగా వాళ్ళకి నష్టం వచ్చింది అనుకో, తేప ఇప్పుడు 1-2 సార్లు జరుగుద్ది, దానివల్ల వాళ్ళకి వచ్చే లాభానికంటే నష్టం ఎక్కువగా అనిపిస్తుంది. మేము చెయ్యము, ఈ ప్రాజెక్ట్ నుంచి మేము డ్రాప్ అయిపోతున్నామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి అమరావతి మీద విషం కక్కడానికి వాళ్ళు డ్రాప్ అయిపోతే ఈ అమరావతి ఎవరు చేయటానికి ముందుకు రారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి మీ ఇష్టం వచ్చినట్టు హవాలా చేస్తున్నారు. ఇంతకు ముందు రోజుల్లో మీరు బొంగులు తగలబెట్టినప్పుడు కూడా అమరావతిలో మరి పనులు ఏం జరగట్లేదు, అమరావతి అనేది ఇష్టపట్టలేదు, మరి వాళ్ళు తగలబెట్టారు వీళ్ళు తగలబెట్టారంటే పాపం నందిగా సురేష్ పోయి ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్లో నన్ను వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారని చెప్పేసి చాలా మాటలు చెప్పుకున్నాడు. అదే పద్ధతిలో ఇవాళ తగలబెట్టే సెక్షన్ అనేది ఈ పక్కన మాజీ ఎంపీ ఏం చేశాడంటే అదే ఇది పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని ఎక్కడేముందా తన తరపున ఇంకా ఉండారు బ్యాచ్, ఆ బ్యాచ్ తోటి ఎప్పుడు అది మామూలుగా ఒక అగ్గిపుల్ల పడితేనే మామూలు ప్రస్తుతానికి ఏదో మాటలో ఏదో పొరపాటున పడింది అంటున్నారు. పొరపాటున పడితే తగలబడే పైపులు అయితే కాదు అని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అదేదో కావాలని పెట్రోల్ పోసి కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తేనే అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి అమరావతి మీద విషం కక్కడానికి మాత్రమే ఈ పైపులు తగలబెట్టే సెక్షను. ఇంకా ఆ తర్వాత పైపులు తగలబెట్టడం అయిపోయినాక అక్కడక్కడ అల్లర్లు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇట్లాంటి పనులు చేయడానికి కూడా చేసి అమరావతి అనేది ఎవరు ఒప్పుకోవట్లేదు అంటున్నారు. మీరు అవునన్నా కాదన్నా జగమెరిగిన సత్యం ఏంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు కాబట్టి దానికి పట్టం కట్టారు కాబట్టి 164 సీట్లు వచ్చినాయి అని చెప్పేసి మాత్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం నమ్ముతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అమరావతి అనేది మరి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పేసి దానికి అది డెవలప్ చేయొద్దని చెప్పి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతుంది. దాన్ని అట్లా ఉంచడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పేసి మీకు ఇది చేశారు కాబట్టి మరి నిన్న పార్లమెంట్లో ఏదో వార్త వచ్చింది. పార్లమెంట్లో మీకు సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్లో కూడా 11 ఇచ్చారంట, మీకు రూమ్ నెంబర్ 11. మాకు 11 అచ్చుబాటు లేదు, మాకు మారుస్తారా లేదా అని కుయ్యో మొర్రో అని చెప్పేసి అక్కడ కూడా ఒక ఇష్యూ చేశారని చెప్పి మాత్రం తెలుస్తుంది. మీకు 11 కావచ్చు 1 కావచ్చు, ఇక జరిగేది దానికన్నా కిందే కానీ పైకి పోయే పరిస్థితి అయితే లేదు.